ఇతని పేరు రాజు. ఇతను ప్రతి శనివారం ఆదివారం తింటాడు. సోమవారం ఇంకా 5 రోజులు తినకుండా ఉండాలనే భయంతో తింటాడు. మంగళవారం ఒక్కరోజు తగ్గిందనే ఆనందంతో, బుధవారం ఎంత తిన్నా శనివారం రాలేదనే బాధతో, గురువారం శుక్రవారం మాత్రం రోజూ తింటున్నాననే సిగ్గుతో తింటుంటాడు. సో ఇతను వారమంతా తింటూనే ఉంటాడు. నువ్వారా నీ కొత్త ఇలా తెచ్చుతానా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏమైందిరా? ఈసేమని వచ్చిందా నీకు ఈ మధ్య? నాకా లేదే. అంటే నీ పొట్ట రోజు రోజుకి దేశంలో వెళ్ళిపోతుంది కదా, అందుకని. నీకు చెప్పినా అర్థం కాదురా. చెప్పుతో కొడతా చెప్పకపోతే. చెప్పు చెప్ప. స్ట్రెస్ రా, స్ట్రెస్. ఏం బాబు? స్ట్రెస్ పొట్టకి స్ట్రెస్కి సంబంధం ఏంట్రా? కూర్చుందిరా, నీకు తెలియదు. చెప్పు తెలుసుకుంటా. సరిపా ఏం చెప్పి నీకు? అరే నడుస్తే చెప్పలేను రా, స్ట్రెస్ అవుతుంది. ఇక్కడ ఆగి మాట్లాడు. ఇక్కడ చెప్పు. చెప్పు. ఆఫీస్లో స్ట్రెస్ అవుతుందిరా బాగా. అందరికి ఉంటుంది. ఇది వేర్రా. వేరంటే మన ఒక ఫ్రెండ్ కూడా ఇంత స్ట్రెస్ అని చెప్పి ఇదే బిల్డింగ్ కి నువ్వు చచ్చిపోయింది మామ. ఆలోచనలు లేవుగా. సాయిరామ్ చెప్పేది. నువ్వు నవ్వనంటే చెప్పు నవ్వను. తింటారు తింటారు. ఎవరన్నా స్ట్రెస్ వస్తే జిమ్కి వెళ్తాడు, లేకపోతే వాడి ఇష్టం వచ్చి పని చేస్తాడు. అదేగా చేస్తున్నాను. ఆగరా. అంటే ఏంటి? నేను తగ్గలేదన్నా? 2 డేస్లో జిమ్కి వెళ్ళి తగ్గించిపోతే అప్పుడు పోరా. Come on, I'll come back. What are you doing? This is not how we do it. Just start to warm. వామ్ అప్ అంటే ఇప్పుడు బిర్యానీ ఏమైనా ప్రీహీట్ చేస్తున్నారా? Preheat. చేపిస్తున్నా. It's always at the water with some mama. ప్రీహీట్ అన్న దీని మీద తీసుకొచ్చారా? జిమ్ లో ప్రీహీట్ చేసేది బాడీ చేయండి. ఇది చేస్తే హీట్ కాదు, రోస్ట్ అవుతుంది. బిర్యానీ
సరిపోయింది అప్పుడు స్ట్రెస్ అర్జెంట్ ప్రోటీన్ కావాలా బిర్యానీ తినే మామా నాకెందుకో రాజుగాడు అబద్ధం చెప్తున్నా అనిపిస్తుందిరా. దేని గురించి? వాడికి ఈ మధ్య తిండి ఎక్కువైంది. అవునా? అదొద్దులేసి స్ట్రెస్ బొక్క బొషానం అని చెప్పి కథలు చెప్తున్నాడు. మన వాడికి ఒక అన్యాయం అంతే అంటావా? చేయాల్సిందే. మరి అలా కానీ ఒక్కడు వచ్చినా ఒకరు వచ్చినా వీడి సర్కిల్ చాలా పెద్దదిరా, మనం అనుకున్నట్టు కాదు. కళ్ళతో చూసేవన్నీ నిజం కాదురా. ఆహా, కూర్చోరా, చెప్పు, వింటాం. చెప్పు. పొద్దున ఆడితే చూసేవాళ్ళేనా? స్ట్రెస్ అది కాదురా, నీకు లవ్లో ఉన్నట్టు బాగానే ఆలోచించాడు. అది కాదురా చెప్పి అయినా మమ్మల్ని బస్సు చేయాలనిపించింది. మరి ఎంత బాస్ ఏం మాట్లాడలేదు. సాంబార్ రైస్ కొబ్బరి పెట్టుకోరా దానికి తినలేదు ఉంటా. అసలు నేనేం చెప్పాలనుకుంటున్నాను, మీరేం చెప్తున్నా? అవునరా, నా ఫుడ్ అంటే ఇష్టం. నా ఫుడ్ చూస్తే నా హార్ట్ బట్టలకు వెళ్ళిపోతుంది. ఆయన మీకు చెప్పాలని చూస్తున్నాను చూడు. స్ట్రెస్ లో ఉన్నప్పుడు నాకు నచ్చిన పని తింటావునా? పొద్దున చెప్తే మేము ధన్యవాదాలు కదా. Anyways, let's share the stress. బాగానే చెప్పారా? ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం? మదర్